కొంతమంది విద్యార్థులు తెలుగు భాష దినోత్సవం గురించి చెప్పడానికి సుముఖ చూపి ఉన్నారు. వాళ్ళు కే లాస్యాంబికాశ్రీ 9th క్లాస్ ఏ సెక్షన్ నుంచి వచ్చి తెలుగు భాష దినోత్సవం గురించి 4 విషయాలు చెప్పాలి. రామ్మ ఎవరు? నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుగు భాష గొప్పదనం గురించి మాట్లాడమ్మా. లలిత. శుభాకాంక్షలు. దుర్గు వెంకటరామూర్తి గారి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన తెలుగు దినోత్సవం జరుపుకుంటున్నాము. అమ్మ అనే పదానికి తెలుగు భాష ఎంతో గొప్పది. తేనెలొలుకున తెలుగు భాష చాలా గొప్పది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. భాష ఏదైనా కానీ అది కన్న తల్లితో సమానం. మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషని కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. కృష్ణదేవరాయలు తెలుగు భాషను తెలుగు లెస్స అని అన్నారు. స్వరూప. ఇచ్చిన పెద్దలకు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. ముందుగా అందరికీ తెలుగు భాష మాతృభాష తల్లితో సమానం. తల్లికి ఎంత గౌరవం ఇస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 8 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగు అజాంత భాష. పాల కన్నా తేనె కన్నా తీయని భాష మన తెలుగు భాష. ఆంగ్లం మాట్లాడిన తెలుగు మాత్రం మర్చిపోకూడదు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను గురించి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు మాతృభాష తల్లి పాలు వంటిది, పరభాష కోట భాష వంటిది అని అన్నారు. దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ధైర్యంగా వచ్చి ఇక్కడ అందరి ముందు చక్కగా నా విషయాలు తెలుగు భాష గురించి చక్కటి విషయాలు మనకి తెలియజేయడం జరిగింది.
ఇక్కడ పేరెంట్స్ చదువుతారో వాళ్ళు వచ్చి సుంకరనాని గారి చేతుల మీదుగా ఈ బహుమతులు స్వీకరించవలసిందని కోరుతున్నాం. రన్నింగ్ రేసులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. 6వ తరగతి క్లాస్ విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ పి తేజస్విని 6th క్లాస్ బి సెక్షన్ వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిన బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.